వృషభ రాశి వాళ్లకు ఈ వారం నిర్ణయాత్మకంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యమైనటువంటి కీలకమైనటువంటి పనులు చేపట్టే సందర్భంలో మీ సన్నిహితులు, శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల యొక్క సలహాలు, సూచనలు తీసుకునే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు మంచి మార్గాలు ఎంచుకునే అవకాశాలు కూడా కలుగుతుంటాయి. మీ నిర్ణయాలు అన్నీ కూడా ముందు చూపుతో వ్యవహరిస్తూ తీసుకుంటూ ఉండాలి. మీరు చేపట్టే పనులకు మీ కుటుంబ సభ్యుల యొక్క అండదండలు సంపూర్ణంగా మీరు వాటిని చక్కగా స్వీకరించగలుగుతారు. చేపట్టిన పనులు కూడా పూర్తి అవుతుంటాయి. తద్వారా మీకున్నటువంటి గౌరవాలు, మీకున్నటువంటి మాటల విలువలు మరింతగా పెరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈ వారం వృషభ రాశి వారు భాగస్వామ్య, వ్యాపార, వ్యవహారిక విషయాల్లో మంచి లాభాలు పొందేటటువంటి అవకాశాలు ఉన్నాయి. నూతనమైనటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. వ్యాపార సంబంధమైనటువంటి విషయాల్లో మంచి వాతావరణం ఉండటం చేత కొన్ని కీలకమైనటువంటి ఆలోచనలు కూడా చేయగలుగుతూ ఉంటారు. మీకున్నటువంటి ముందు చూపు, తెలివితేటలు చక్కని శుభకరమైనటువంటి ఫలితాలను కలుగచేస్తూ ఉంటాయి. వ్యూహాలు పన్నటం, వాటిని విజయాలుగా మార్చుకునే మహత్తరమైనటువంటి శక్తిని ఈ వారం మీరు పొందగలుగుతూ ఉంటారు. పెట్టుబడుల విషయాల్లో కాస్త తొందరపడకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. తద్వారా ఆర్థికపరమైనటువంటి లాభాలు కూడా మీరు పొందగలుగుతారు. ఈ వారం వ్యక్తిగత జీవన విధాన విషయాల్లో కొంత అనుకూలతలు ఉంటుంటాయి. శుభకరమైన, సంతోషకరమైనటువంటి వార్తలు కూడా పొందగలుగుతారు. కుటుంబపరమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు కావచ్చు, వేడుకలు కావచ్చు, శుభ కార్యక్రమాలు ఈ వారం చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా ఉత్సాహభరితంగా ఉంటారు. ఆర్థికంగా కూడా ఈ వారం మీకు స్థిరత్వం కలిసి వస్తూ ఉంటుంది. వివిధ రూపాల్లో ఈ వారం కొన్ని కీలకమైనటువంటి శుభ కార్యక్రమాలు లేదా మీ యొక్క భవిష్యత్తుకు ఉపయోగపడేటటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో వరమహాలక్ష్మి అమ్మవారిని అర్చించటం, పూజించటం, వరమహాలక్ష్మి అమ్మవారికి చక్కగా ప్రీతిగా కుంకుమార్చన నిర్వహించి అమ్మవారికి చక్కెర పొంగలిని నివేదన చేసినట్లయితే మరిన్ని శుభ ఫలితాలు పొందవచ్చు.